వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రాజెక్ట్ ఎమర్జెన్సీ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాలనలో 1975 జూన్ నుంచి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని ఎన్నికలకు ముందు వివాదాలకు అవకాశం ఇవ్వకుండా సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో నిషేధం విధించే అవకాశాలున్నాయన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఎమర్జెన్సీ సినిమా విడుదలపై ప్రభుత్వం న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూ నిషేధం అంశాన్ని పరిశీలిస్తుందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. మాజీ ఐపీఎస్ అధికారి తేజ్దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం షబ్బీర్ ని కలిసి ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం విధించాలని కోరింది. సిక్కు సమాజాన్ని కించపరిచే విధంగా సినిమా చిత్రీకరణ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ 18 మంది సభ్యుల ప్రతినిధి బృందం రిప్రజెంటేషన్ ని సమర్పించినట్లు షబ్బీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రంలో సిక్కులను తీవ్రవాదులుగా, దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది ఆక్షేపణీయమైనదని, సమాజ ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరణ ఉందని వారు ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు సిక్కు సంఘం నాయకులకు హామీ ఇచ్చారని మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. తదుపరి తెలంగాణలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని షబ్బీర్ ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షబ్బీర్ అలీ సినిమా విడుదలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఎమర్జెన్సీ సమయంలో పౌర హక్కుల సస్పెన్షన్, ఇందిరాగాంధీ వ్యతిరేకుల అరెస్టుతో పాటు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలిసిందే. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రముఖ రాజకీయవేత్త లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ పాత్రలో పాపులర్ బాలీవుడ్ దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్ నటిస్తుండగా శ్రేయాస్ తల్పాడే, భూమికా చావ్లా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమర్జెన్సీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన వివిధ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని కంగనా హోమ్ బ్యానర్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ పై రేణు పిట్టి, కంగనా రనౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అవును, ఈ సినిమాకి సంబంధించి, ఎమర్జెన్సీకి సంబంధించి ట్రైలర్ ని చూసారా? తెలంగాణలో బ్యాన్ చేసే అవకాశం ఉందంటారా? ట్రైలర్ చూస్తున్నప్పుడు మీ అనుభవం ఎలా ఉంది? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ కి ఆర్థికంగా చేయూత అనేది చాలా అవసరం. సనాతన ధర్మాన్ని, జాతీయవాదాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ముందుకు తీసుకువెళ్లాలని ఈ ప్రయత్నానికి ఆర్థికంగా మీ సహకారం చాలా 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 ముఖ్యం. ₹1 నుంచి మీరు ఎంత సహాయం చేసినా కూడా ఈ ఛానల్కి అది పెద్ద సహాయమే అవుతుంది. కాబట్టి దయచేసి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నిజాలను నిర్భయంగా చెప్పుకుంటూ దేశహితం కోసం అడుగులు వేస్తుంది ఆర్ వాయిస్ అనుకుంటే సపోర్ట్గా నిలవండి. చెప్పాను, ప్రతిరోజు చెప్తుందే, ఆఫీస్ నుంచి ఎంప్లాయీస్ శాలరీస్ నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా దినదినగండం 100 ఏళ్ల ఆయుష్గా ఉంది ఆర్థికంగా ఈ ఛానల్కి. మీరంతా సహకరిస్తే అది చాలా ఈజీ అయిపోతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ అవర్ ఛానల్, లైక్ అవర్ ఛానల్. జై భారత్.